హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేను మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈ డేట్ వచ్చరికి నవంబర్ నెల 27వ తారీఖు 2024 అనగా బుధవారం. బుధవారం అయితే మన మిర్చి యార్డ్‌కి మిర్చి దిగుమతి బస్తాలైతే 17,700 17,500 పైన అంటే 18,000 వరకు వచ్చున్నాయండి. అందులో కొత్తవన్నీ, పాతవన్నీ విడిగా రాయరు. అన్నీ కలిపి రాస్తారండి. దాదాపుగా 5, 6 వేలు బస్తాలు ఇవాళ కూడా వచ్చున్నాయి. కొత్తవైతే ఎక్కడ చూసినా చాలా దగ్గరలో ఉన్నాయి కొత్తవి. అలాగే మన యార్డ్‌లో మార్కెట్ యార్డ్‌లోకి వచ్చేసరికి ఈరోజు మార్కెట్ ఏసీ శాంపిల్స్ కూడా దాదాపుగా 60, 50, 60 వేలు బస్తాలు శాంపిల్ పెట్టున్నారండి. అలాగే మన మార్కెట్ స్టాక్‌లో ఉన్నాయన్నమాట శాంపిల్స్. నిన్న మొన్న వచ్చిన శాంపిల్స్ కూడా ఉన్నాయి. దాదాపుగా 1,00,000 పైనే శాంపిల్స్ పెట్టేవి ఏసీ శాంపిల్స్. అలాగే మన వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే చూస్తే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇంకెవరైనా మీరు తెలియని వాళ్ళు ఉంటే వారు తెలియజేయండి. వీలైతే తెలుసుకుంటారు మార్కెట్ గురించి. అయితే మార్కెట్ యార్డ్ ఇవాళ మాత్రం కొన్ని రకాలు మాత్రం అసలు సేల్స్ బాగా స్లోగా ఉంది. కొన్ని రకాలు బాగానే జరుగుతున్నాయి సేల్స్ విషయానికి వచ్చేసరికి అయితే మాత్రం. తేజాలు వచ్చాయి. తేజ కొత్తవి 155 రూపాయల దాకా వేసారు. వీడియో తీసా దాని మధ్యాహ్నం అప్లోడ్ చేస్తాను. ఏసీ కాయ 160, 165 రూపాయల దాకా వేసారు ఏసీ తేజ. నెక్స్ట్ అలాగే ఆరుమూరు వచ్చేసరికి 11,500 వేసారు ఏసీ కాయ. ఏది కొత్త కాయ ప్రతి ఒక్కటి మీకు వివరంగా చెప్తా. ఏ క్వాలిటీ ఎట్లా పడింది, ఏంది మార్కెట్, ఏంది పరిస్థితి అనేది. కాబట్టి ఒక లైక్ చేయండి, అది ఒకటి మనకు సపోర్ట్గా ఉంటుందండి. ముందుగా ఈరోజు మార్కెట్ విషయానికి వచ్చేసరికి మన మిర్చి మార్కెట్లో డీడీలు అండి. డీడీలు ఏసీ వచ్చేసరికి మాత్రం 130, 135 రూపాయల దాకా వేస్తున్నారు బెస్ట్ రకాలు అయితే. ఇంకా బెస్ట్ ప్లస్ అయితే 140 రూపాయలు కూడా జరుగుతుందండి. డీలక్స్ క్వాలిటీ అయితే చూడాలి. డీలక్స్ ఉంటే మరి ఎట్లా జరిగింది ఏందనేది. కానీ ఎక్కువ మీడియాలు అయితే మాత్రం 100, 110, 115 రూపాయలు కూడా వేస్తున్నారండి ఎక్కువగా డీడీలు ఏసీ. నెక్స్ట్ అలాగే కొత్త వచ్చేసరికి కూడా 100 రూపాయల నుంచి 120, 130 రూపాయల దాకా మార్కెట్ వేస్తున్నారు ఎక్కువగా. 120, 130 బెస్ట్ రకాలు ఉంటే 140 రూపాయల దాకా వేస్తున్నారండి కొత్తవి డీడీలు అయితే. నెక్స్ట్ అలాగే 101 సువర్ణి బ్యాడ్గా అది వచ్చేసరికి అయితే ఇవాళ అది కూడా వీడియో తీశానండి. తాలు అయితే 70, 5,000, 5,500 వేసారండి తాలు అయితే. ఎరుపు వచ్చేసరికి కూడా 10,500, 11, 11,500, 12,000 దాకా జరుగుతుందండి. 101 సువర్ణ బ్యాడ్గా కొత్తవి ఏసీ కాదు కొత్తవి. ఏసీ అయితే అసలు అడిగేవాళ్ళు లేరు. నెక్స్ట్ అలాగే 273 కుబేరా కూడా ఏసీ మార్కెట్ రకాలు అయితే ఆ క్వాలిటీ అడిగేవాళ్ళు లేరండి. కొత్తవి వస్తున్నాయి అవి కూడా ఉన్నాయి. అవి కూడా 10,000 నుంచి 11,000, 12,000 దాకా దొరుకుతున్నాయి మార్కెట్ యార్డ్లో. నెక్స్ట్ అలాగే 341 ఎక్కడ చూసినా ఏసీ కనబడలేదండి. మరి అయితే చాలా మంది చెప్తున్నారు కానీ మరి ఏ కొట్లు ఎంత ఎతికినా దొరకలా. కాదే ఏసీ అయితే మాత్రం 140 రూపాయలు, 14,000 రూపాయలు వీళ్ళు వీడియో తీశాను. అది కూడా ఏసీకై 14,000 వేసారండి. 140, 145 రూపాయలు కూడా జరుగుతున్నాయి ఎక్కువగా. 130, 135 నుంచి బెస్ట్ రకాలు 341 ఏసీ కొత్త కూడా అయితే 125, 130 రూపాయల దాకా మార్కెట్ జరుగుతుందని చెప్పారు. చాలా మందిని అడిగానండి. నెక్స్ట్ అలాగే నెంబర్ 5 అయితే కొత్తవి ఎక్కడా కనబడలేదు. నెంబర్ 5 ఏసీ విషయానికి వచ్చరికి అయితే 9,000, 10,000, 12,000 ఈ మధ్యలో జరుగుతున్నాయండి. మీడియాలు ఏమున్నా కానీ సీడ్ రకాలు మీడియాలు ఏవైనా అండి ఒక క్వాలిటీ అని కాదు, అన్నీ కూడా 7,000, 8,000, 9,000 వేస్తున్నారండి. కలర్ని బట్టి వేస్తున్నారు అది కూడా. నెక్స్ట్ అలాగే కొద్దిగా బెస్ట్ మంచిగా ఉంటే 10,000, 11,000 జరుగుతుందండి నెంబర్ 5. నెక్స్ట్ అలాగే 12, 13 దాకా మార్కెట్ జరుగుతుందండి బెస్ట్ రకాలు అయితే నెంబర్ 5 అయితే. నెక్స్ట్ అలాగే 355 బ్యాడ్గా ఏసీ వచ్చరికి 10,000, 10,500, 11 బెస్ట్ రకాలు అయితే 12,000 దాకా మార్కెట్ జరుగుతుంది. 355 బ్యాడ్ ఏసీ కొత్తవి కొత్త కాయలు. ఏసీ అయితే అసలు అడిగేవాళ్ళు లేరు. మార్కెట్ అయితే అసలు ఏం లేదు. ఏసీ కాయకి మరి ఎందుకు సేల్స్ లేదు, ఏంది పరిస్థితి అంటే దాని గురించి ఒక విషయం తెలుసు కానీ అది మీకు చెప్పకూడదు అనమాట. మార్కెట్ ఎందుకని సేల్స్ స్లోగా ఉంది, మార్కెట్ ఎందుకు స్పీడ్ లేదు అనే దానికి విషయం ఉందండి. అది చెప్పకూడదు బయటికి చెప్తే ముందు నన్ను తీసుకెళ్ళి దోస్తారు లోపల. అది మార్కెట్ ఎందుకు అబ్బాయి రేటు పెరగట్లేదు ఏంది ఎవరి మీద నన్ను మరి చాలామంది అడుగుతున్నారు. ఓకే, మంచిదండి. మీకు అది చెప్పేవాడిని చెప్తే యూట్యూబ్లో చెప్పానా అయిపోయిన నా సీన్. ఇంకా యార్డ్లో తిరిగే పని ఉండదు. ఇంకా దానికి కారణము యార్డ్లో ఓనర్లు ఎవరు కాదు, ఇంకా అంతకన్నా పైనున్న వాళ్ళు అనమాట. ఎవరి చేతులు ఏం లేదనమాట. తప్పక మరి ఓనర్లే అమ్ముకున్నారండి నష్టానికి. ఓనర్లు ఎందుకు చేస్తారు చెప్పండి, పార్టీలు కానీ ఎవరైనా కానీ. కాకపోతే ఒకటి ఎక్స్పోర్ట్ ఆర్డర్ లేవు అంతే. ఆర్డర్ లేవు, రేట్లు పెరగట్లేదు అంతే, ఇంకేం లేదు మార్కెట్ చెప్పాల్సిందైతే. అయితే నేను రోజు చెప్పే వీడియోలో రోజు కొంచెం చెప్తాను. కావాలంటే మీరు చూస్తా ఉండండి. ఎప్పుడు చెప్తానో తెలియదు, కాకపోతే ఫస్ట్లో చెప్పకూడదు కదా, అందరూ మంది చూస్తారు. అదే మన మార్కెట్ యార్డ్ల విషయానికి వచ్చరికైతే 5531 సింగండి బ్యాడ్కి కూడా ఏసీగా అయితే 10,000, 11,000 లోపే మార్కెట్ వేస్తున్నారండి. సింగండి బ్యాడ్కి కూడా 9,000, 10,000, 11,000 దాకా మార్కెట్ జరుగుతుంది. సైజు ఉంటే 11,000 దాకా వేస్తున్నారు సింగండి బ్యాడ్గా. కలర్ ఉంటే 12,000 బెస్ట్ రకాలు అయితే మాత్రం. నెక్స్ట్ అలాగే బుల్లెట్ రకాలు కూడా నేను చూసారుగా 125 రూపాయలు, 128 రూపాయలకు 12,800కి అమ్మారండి. నేను పెట్టిన వీడియో 13,000 పెట్టాను. అది లాస్ట్కి 12,800కి అడిగారు, 128 రూపాయలకి వేశారు. బెస్ట్ రకాలు అనమాట. లేదంటే 100, 90, 100, 110 మధ్యలో జరుగుతున్నాయండి మార్కెట్లో ఎక్కువగా అయితే మార్కెట్ విషయానికి. నెక్స్ట్ అలాగే సంఘం మిర్చి కూడా 100, 110 టాప్ అండి. ఇంకా బాగుంటే 115, 120 బెస్ట్ రకాలు వేస్తున్నారు సంఘం మిర్చి. లేదంటే 100 లోపు. తెలపరుంటే మాత్రం 100 రూపాయలు లోపే. పాతవి బియ్యఫ్ లేవున్నా 100 రూపాయలు లోపే. తెలపరి తిరిగిన కాయలు అనుకో 6,000, 6,500, 7,000 కూడా వేస్తున్నారు. తెలపరి తిరిగిపోతాయి కదా,
తెల్లబడి. నెక్స్ట్ అలాగే మన మార్కెట్ విషయానికి వచ్చేసరికైతే ఆరుమూరు మిర్చి వచ్చేసరికి కొత్తగా చూసా 11,500 వేశారు. వీడియో అది కూడా అప్లోడ్ చేస్తాను. ఏసీ మిర్చి కూడా 10,000, 10,500, 11,000 వేస్తున్నారండి. ఒక చోట ఆరుమూరు కూడా వీడియో తీశాను. 9,000 అడుగుతున్నారండి. 9,000 ఏసీ కాయి 9,000 కూడా అడుగుతున్నారు. మన మిర్చి మార్కెట్ యార్డ్లో రేట్ల పరిస్థితి అట్లా ఉందండి. మరి దానికి ఎవరు మేము చేయలేము మార్కెట్ అయితే. కాబట్టి చూసిన వారందరూ సపోర్ట్ చేస్తూ ఉండండి, లైక్ చేయండి మర్చిపోకుండా కంపల్సరిగా. నెక్స్ట్ అలాగే బంగారం మిర్చి కూడా 90, 100, 110 ఎక్కువ వేస్తున్నారండి. బెస్ట్ ర్యాకలు అయితే 120, 130 దాకా మార్కెట్ జరుగుతుంది. బంగారం బుల్లెట్ గురించి చెప్పాను కదా. 2043 అండి. నెక్స్ట్ 2043 మిర్చి వచ్చేసరికి కూడా మన మార్కెట్ యార్డ్లో 90, 100, 110 ఎక్కువ అండి డిమాండ్. 90, 100, 110 ఎక్కువ డిమాండ్. కలర్ ఉంటే మాత్రం, కలర్ సైజు లేకపోతే ఇంకా అది కూడా లేదు. ఇంకా 80, 70, 80 కూడా వేస్తున్నారండి. నెక్స్ట్ అలాగే కలర్ ఉండి, సైజు ఉండి, రంగు బాగుండి, మీడియం బెస్ట్లు అయితే 115, 120 రూపాయల దాకా మార్కెట్ వేస్తున్నారు. ఒక చోట 120, 12,500 కూడా వేస్తారండి. మరి సూపర్ డైలాక్స్ అయితే మాత్రం బెస్ట్ ప్లస్ 12,500 కూడా జరుగుతుంది మార్కెట్ 2043. నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్లో ఈ లావుకాయ డబ్బీ బ్యాడికి పెద్దగా సేల్స్ అయితే డిమాండ్ కనిపించలేదండి. డబ్బీ బ్యాడికి. నెక్స్ట్ అలాగే టమోటా అండ్ సపోటా మిర్చికి కూడా సేల్స్ అయితే లేదు వాటికి కూడాను. నెక్స్ట్ అలాగే సర్పన్ మిర్చి కూడా 11,000, 11,500 నుంచి 12,000 దాకా మార్కెట్లో జరుగుతుందండి. సర్పన్ మిర్చి వచ్చేసరికి ఏమనుకోవద్దు. అటు ఇటు చూస్తున్నాడు వీరేంద్ర బాబు అనుకుంటాం. ఎందుకంటే మరి వీడియో తీస్తామంటే ఎవరెవరు వచ్చి తొంగు చూస్తున్నారండి. తొంగు చూసి మనకి ఎట్లా ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉంటుంది కదా. దానికోసం అని ఏమనుకోవద్దు. పక్కలు చూస్తున్నాను అటు ఇటు అని. కానీ నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్లోకి వచ్చేసరికి సూపర్ 10 మిర్చి అండి. సూపర్ 10 వచ్చేసరికి అయితే మన మార్కెట్ యార్డ్లో ఎక్కువగా 100 నుంచి 120 రూపాయలండి. మీడియం బెస్ట్లు. మీడియాలు అనుకో 100 లోపే, అది ఇంక చెప్పేది లేదు. మీడియం బెస్ట్లు 100 నుంచి 110, 115, 120 అండి. బెస్ట్లు అనుకోండి 125, 130, 135 రూపాయలు కూడా వేస్తున్నారు. బెస్ట్ ప్లస్ అయితే 140, 14,000 కూడా జరుగుతుంది. విన్నాను, చూడలేదండి. అట్లా సూపర్ 10. నెక్స్ట్ అలాగే ఎల్లో మిర్చి వచ్చేసరికి కూడా కొద్దిగా సేల్స్ అడుగుతున్నారు ఎక్కువగా. అది కూడా ఉండండి. ఎక్కువగా 13 నుంచి 15,000 ఒక రకం కాయ జరుగుతుందండి. లావుకాయి 15 నుంచి 16, 17, 17.5 దాకా సన్నకాయ జరుగుతుంది. ఎల్లో గోల్డ్ అనమాట. నెక్స్ట్ అలాగే 34 కూడా ఎక్కువగా. మీడియాలు అన్నీ ఎక్కువ పిక్కలు తెలపరు వచ్చినవి ఇవన్నీ 70, 75, 80, 85 రూపాయలు, 90 రూపాయలు కేజీ ఈ రకంగా జరుగుతున్నాయి అనమాట. అది 9,000 కింట. నెక్స్ట్ ఇంకొద్దిగా సైజు ఉంటే మాత్రం 95, 100, 110 అండి. రంగు కూడా బాగుంటే 110, 115 అండి. ఇంకా బెస్ట్ రకాలు అనుకోండి 120, 120 దాకా మార్కెట్ వేస్తున్నారు. కొత్త కాయలు అయితే కనబడలే ఏసీ కాయ నేను చెప్పేదండి. నెక్స్ట్ అలాగే తాలు అండి. తేజ తాలు కొత్తగా చూసా 7,000, 7,500 అడిగారు. అది కూడా వీడియో తీసాను, అప్లోడ్ చేస్తాను. 70, 75 రూపాయలు అడుగుతున్నారన్న, అమ్మలేదన్నాడు ఆయన. నెక్స్ట్ అలాగే బ్యాడిగి తాలు కూడా చాలా రకాలు తీసాను. అవి కూడా ఒక 60, 55, 55 రూపాయలు ఈ మధ్యలోనే 60 రూపాయల దాకా మార్కెట్లో జరుగుతుందండి. ఒక దగ్గర తీశారు, ఒక దగ్గర అయితే ఇట్లా, ఒక దగ్గర అట్లా ఉన్నాయి. ఎందుకంటే డ్రై క్వాలిటీ మాత్రం 60, 65 రూపాయల దాకా వేశారు బ్యాడిగి తాలు. నెమ్ములు ఉన్నవేమో 50, 55 రూపాయల మధ్యలో జరిగాయి. నెక్స్ట్ అలాగే అయితే సీడ్ రకాల తాలు అయితే మాత్రం 40, 45 రూపాయలు కూడా మార్కెట్లో జరుగుతున్నాయి. అయితే ఒక ఆయన అన్న వీడియో పెట్టాను, ఆ వీడియో అయితే వెళ్ళేసరికి కుట్టేశారన్న. అందుకని వీడియో తీరేదేమనుకోదు. టైం అయిపోతుంది. మార్కెట్లో రూల్స్ మార్చడం వల్ల ఆటో వాళ్ళు ఇబ్బందులు అవుతున్నాయి అనమాట. కాగితాలు రాపించుకుని అన్నీ చేసి యాడ్ తిరిగేసరికి లేట్ అయిపోతుంది. ఏమనుకోదు. కొన్ని రకాలు తీయలేకపోయినా కానీ వీలైతే తీస్తాను. నెక్స్ట్ అలాగే 26 అండి. రోమియో 26 అయితే 100 నుంచి 110, 120 ఎక్కువ వేస్తున్నారు. 120 నుంచి 140 దాకా బెస్ట్లు జరుగుతున్నాయి. డీలక్స్ అయితే 140, 145. సార్క్ 1, జీనీ 26 ఇవి కూడా ఉన్నాయండి మార్కెట్ యార్డ్లో ఎక్కువగా. అయితే 100 నుంచి 120 ఒక రకాలు వేస్తున్నారు. 120 నుంచి 140 రూపాయల దాకా అండి. ఈ సన్నగా ఉంటే మరి తేజాల సన్నగా 140 దాకా మార్కెట్ వేస్తున్నారండి. నెక్స్ట్ అలాగే 341 అండ్ 34 తాలు కూడా 50, 55, 60 రూపాయలు వేస్తున్నారు. నెక్స్ట్ అలాగే సార్క్ 26 ఈ తాళ్ళల్లో 70, 75 రూపాయలు, 80 రూపాయల దాకా వేస్తున్నారు కలర్ ఉంటే. తేజాలు మాత్రం కొత్తవి 15,000, 15,500 వేశారండి. ఏసీ కాయ కూడా తీశాను. ఏసీ కాయ 16, 16.5 దాకా మార్కెట్ వేస్తున్నారు. 16,500 కూడా జరిగిందండి మార్కెట్లో ఇవ్వాలైతే ఏసీ తేజ. నెక్స్ట్ అలాగే అవన్నీ వీడియో తీసాను, అన్నీ అప్లోడ్ చేస్తాను. ఎక్కువగా 12,000 నుంచి 14,000 దాకా ఎక్కువ జరుగుతున్నాయి తేజ ఏసీ. 14 నుంచి 16 దాకా బెస్ట్ రకాలు వేస్తున్నారండి. ఇలాగా కొత్త కాయలు కూడా తీసాను, అన్నీ మీకు అప్లోడ్ చేస్తాను. కొత్త మాత్రం 155 రూపాయలు జరిగాయి ఇవాళ తేజ మాత్రం నేను చూసిన అరకు. ఇలా డైలీ మనం ఇచ్చే అప్డేట్స్ ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.